నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా మార్కెట్. 15 ఏళ్ళ పిల్ల పంచలు చేస్తున్నా కూరగాయల మార్కెట్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఏముంది సార్, ఇక ఎవరిని చూసుకున్నా అట్లనే ఉంది. ఇక ఏముంది సారు, పింఛన్ 4000 అన్నాడు, చేయకనే పా భర్త లేని వాళ్ళకు. పిల్లలకు డ్యూటీలు లేవు, ఏం లేవు. ఫ్రీ బస్ ఇచ్చా ఫ్రీ బస్ ఇవ్వగానే అయిపోయిందా సార్? ఫ్రీ బస్ ఒకటే అయిపోయిందా? ఫ్రీ బస్ మేము ఎందుకు పోతాం? తెల్లారులైతే పనికేనైతే ఎన్నడో నాడు పోతాం, 60 దినాలకు నాడు పోతే అందులో బస్సు సీట్లే దొరకవు. 60 దినాలకు నాడు పోతే రైతు బంధు ఏడొచ్చింది సార్, రాకనే ఒకటేసారి పడ్డది. ఒకటేసారి పడ్డది సార్. మాకున్నదే 2 ఎకరాలు, 2 ఎకరాలలో ఒకటేసారి పడ్డది. కాంగ్రెస్ వార్త వచ్చినాకనే ఒకటేసారి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఎప్పటికి వచ్చింది, ఒకటేసారి పడ్డది. ఒకటేసారి పడ్డది. మాకున్నదే 2 ఎకరాలు సార్. 2 ఎకరాలకు అంతే, కేసీఆర్ వేసినంతే వేసిండు. 11,000. ఒకటేసారి పడ్డది అంతే. కేసీఆర్ వేసే పైసలు ఈయన వేసిండు, కేసీఆర్ ఆపి. రుణమాఫీ ఏం మార్పు లేదు సార్. బస్సు బంద్ అయితే వేస్ట్. అవి ఎన్నడో ఎప్పటికీ తిరిగేటోళ్ళకి మంచిగా, కానీ మాకైతే ఎన్నడో సార్ తిరిగేటోళ్ళకి మాకు ఏమి ఇవ్వలేదు సార్. మాకు ఎన్నడో 10 ఏళ్ళ కింద రాజశేఖర్ రెడ్డి ఇచ్చినాయి అవే, అవి మొత్తం మీద వచ్చింది. అవి కులగొట్టేటోళ్ళకి అది ఇబ్బందే కదా సార్, చాలా ఇబ్బంది. ఈ గంప కులలో ఏంది చేసి మోకాల బుక్కలు అరిగినాయి. ఎవరైనా ఇన్ని కూరగాయలు పెడితే చేస్తే ఒకట్లనే బతుకుడిగా. కేసీఆర్దే మంచిగా ఉంది సార్. కేసీఆర్ ఆడు చచ్చిపోయినా కానీ 5 లక్షలు ఇచ్చిండు. ఎకరం ఉన్నా గుంట ఉన్నా ఎన్ని ఉన్నా కానీ. ఇప్పుడు ఈయన కానీ కళ్యాణ లక్ష్మి కూడా లేదు సార్. కళ్యాణ లక్ష్మి కూడా లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. ఏ చచ్చిపోతే కూడా అన్న 10 రూపాయలు ఇచ్చు లేదు, ఏది లేదు. ఆడు తిన్నాడో ఏం చేసిండో భగవంతునికి ఎరక, కానీ ఆడు చచ్చినా కానీ పైసలు వచ్చినాయి. 5 లక్షల రూపాయలు వచ్చినాయి. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఏది బాగాలేదు అంత పబ్లిక్ చెప్తారు కదా. ఏం నచ్చ అంటే అని చెప్పిన దాంట్లో ఏది చేయలే. 500 గ్యాస్ అన్నాడు, చేయలే. రుణమాఫీ అన్నాడు, ఏదో వాళ్ళ కొట్లాడ కోసం, ఏదో హరీశ్రావు కోసం చేసిండు అంతే. అంతమించి ఆయన చేసిండు ఏం లేదు. ఎవరు ఎత్తిర్రు అందుకు దాని గురించి కూడా మాట్లాడేది ఉంది. వాళ్ళు చేసేదంటే ఎవరికి ఏం నచ్చలేదు, పబ్లిక్ అయితే నచ్చలేదు. ఫ్రీ బస్ వస్తుంది, ఎవరికి వస్తుంది అన్న? అది పెట్టి ఏం లాభం? అది ఎవరికి లాభం? అది ఇప్పుడు పోయేటోడు ఎట్లయినా పోతారు, 200-300 పోతాడు అంతే. దాని వల్ల ఆర్టిస్ట్కి ఎంత లాసు? ఆర్టిస్ట్ వాళ్ళ లాస్ అయిన వాళ్ళు ఎవరి మీద తీస్తారు? మళ్ళీ పబ్లిక్ మీద కదా తీసేది. 53,000 ఉద్యోగాలు ఇచ్చిందంట స్టూడెంట్స్కి. ఏమో మరి మాకైతే ఇక్కడ ఎవరు రాలే మార్కెట్లో. మళ్ళీ మేము అంతా చదువుకున్న వాళ్ళమే, అమలు పని చేస్తాం. ఎలా ఉందన్న కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి? ఎవరు ఏం లేదా, నా కేసీఆర్ చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి చేసిందో. రేపు బీజేపీ వచ్చినా కూడా చెప్పలేం. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు? ఎవరికి ఇస్తామంటే పబ్లిక్ అందరూ తెలుసుకుని వేసాడంప. ఎవరు వచ్చినా మా బతుకులు అయితే మారతలేవు. మేము ఇంత స్టడీ పర్సన్లో ఉన్నాం, మీరు అందరూ చూస్తారు, అందరూ అమలు పని చేస్తారు. మేము డిగ్రీ అన్న, జాబ్ సేమ్ అమలు పని చేస్తారు. డిగ్రీ కాదు, పీజీ బీటెక్ అందరు ఉన్నారు. 52,000 ఉద్యోగాలు ఇచ్చాడు అంటున్నారు. ఏమో మరి అలా 52,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ బయట చేస్తారు కావచ్చు, మరి ఇక్కడైతే ఎవరికి రాలేదు. చాలా మంది ఉన్నారు, చూడండి, పబ్లిక్ అడిగి చూడండి, తెలుసుకోండి. ఎవరైనా ఒకవేళ వచ్చినాయంటే. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సలహాలు ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు అన్న, చదువుకున్న పబ్లిక్ని చూడాలా ఫస్ట్. మాలాంటి నిరుద్యోగులని చదువుకున్న పిల్లల్ని చూడాలా ఫస్ట్. బేసిక్స్ మనకు కావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కూడా యువతని ఎంక్వైరీ చేస్తే, యువతని ఏదైనా ముందుకు తీసుకెళ్తేనే కదా మన దేశం బాగుపడేది. ఎవరు చేయట్లే. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలే, ఈయన కూడా ఏం చేయలే. నెక్స్ట్ చెప్పలేము, బీజేపీ వస్తే మారచ్చు.